ఎవరండి కాల్లో? మీ నాన్నగారా? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? దీనమ్మ జీవితం. వేరే వాళ్ళని డ్రాప్ చేసిన డబ్బులు వచ్చేవేమో. ఇప్పుడు టైం బొక్క, డబ్బులు బొక్క. ఏదో అంటున్నారు? ఏం లేదులేండి, మీరు వెళ్ళండి. వెళ్ళైన ఆడవాళ్ళకి తాలిబొట్లు మెట్లు ఉండేటట్టే ఇలా బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిలు కూడా ఏదో ఒకటి కనిపెట్టాలి. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా, ఇంకా బాయ్ ఎందుకు? బొక్కలాగా. అబ్బచ్చా అబ్బచ్చా నీ మాటే నమ్మచ్చా. వచ్చావా? ఏరా ఎలా అయింది ఈరోజు? అమ్మా బాగుందిరా, చాలా బాగుంది. దోల తీరిపోయిందిరా బాబు. నా స్కూటీ ఎలా ఉందిరా? నీ స్కూటీకే ఏ అమ్మాయికి ఇవ్వలేదు, ఆ అమ్మాయి యాక్సిడెంట్ కూడా చేయలేదు. అమ్మాయా? యాక్సిడెంటా? రే ఏం మాట్లాడుతున్నావురా? అంటే అదేరా, నేను ఏ అమ్మాయి అబ్బాయికి ఇవ్వలేదు, యాక్సిడెంట్ కూడా చేయలేదు అంటున్నాను. అలానా? హౌస్ ఓనర్ కాల్ చేశాడు రెంట్ కోసం. నీకు ఇచ్చాను కదా 10,000 ఇవ్వమని, నువ్వు ఇంకివ్వలేదా? రేయ్ రెంట్ గురించి మాట్లాడుతుంటే ఏం రెస్పాండ్ అవ్వేంట్రా? అవి అయిపోయారా? అయిపోయాయా? అయ్యేమన్నా కిచెన్లో ఉండే సరుకులా యూజ్ చేసుకుంటే అయిపోవడానికి? అంటే అవసరానికి వాడేశాను రా. కావాలంటే నువ్వు ఈ మంత్ ఇచ్చేసే, నీ నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా. ఆల్రెడీ నేను ఇచ్చిన అయిపోయి అన్నావు కదరా, మళ్ళీ నేనే ఇవ్వాలా? నీకు ఉండడానికి రూమ్ ఇచ్చి యూజ్ చేసుకోవడానికి నా బండి ఇచ్చి రెంట్ కూడా నేనే కట్టాలా? అసలు ఈ జాబ్ నీ కోసం చేస్తున్నాను నా కోసం చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదురా. సరే గాని తిన్నాకేముండవు? చపాతీ టమాటా కర్రీ. కాస్త త్వరగా చేయి, ఆకలేస్తుంది. ఇదేంది రోబ్? హలో ఒసే, ఎప్పటి నుండి జాయినింగ్? రేపనుండే. ఆ మేనేజర్ గాడు కొంచెం క్రాక్ గాడంట, అని చూసుకో. ముందే మనం రికమెండేషన్. అది నేను చూసుకుంటానులే గాని నవీన్ని కలవాలి, కొంచెం డ్రాప్ చేయొచ్చు కదా? నాకు కొంచెం పని ఉంది, నువ్వు ర్యాపిడో ఓలా గానీ బుక్ చేసుకొని వెళ్ళు. ర్యాపిడోనా? వద్దు, ర్యాపిడో వద్దు, నువ్వేరా. అయినా నవీన్ కార్డ్ని మీట్ అవ్వడం అంత అవసరమా? వాడు పేరు వింటేనే నాకు చిరాకు. నా కోసం? నీకోసం కాబట్టి నేను వస్తున్నాను, కానీ ఎన్నిసార్లు చెప్పాలి వాడిని వదిలేమని? అవసరమా వాడు? ఒసే మంచోడేనే, కొంచెం ఓవర్ కేరింగ్ అంతే. నీకు టార్చర్ చేసేవాడికి ఓవర్ కేరింగ్ చేసేవాడికి డిఫరెన్స్ తెలియట్లేదా? కానీ నాకెందుకులే, నేను వస్తున్నా, రెడీగా ఉండు. సరే బాయ్. సరే నేను వెళ్తా. కాఫీ తాగెళ్ళొచ్చు కదా? లేదు, వెళ్ళాలి, నాకు టైం అయింది. సరే. నేనంటే లెక్క లేకుండా పోయింది నీకు. ఏమైంది? ఎన్నిసార్లు వచ్చి దాంతో తిరగద్దని? ఫ్రెండ్ కదా. ఏంటి నాయనగాడు సైకో శాడిస్టు వదిలేమని చెప్తుందా నీ ఫ్రెండ్? అయ్యో అలా ఎందుకు చెప్తుంది? తనేదో ఫ్యామిలీ మ్యాటర్ డిస్కస్ చేస్తుంది. సరే ఏంటో చెప్పు, కలుద్దామన్నావు. నాకు జాబ్ వచ్చింది. భయ్యా 2 కాఫీ. నిన్న కాల్లో చెప్పావు కదా. కలిసి చెప్పాలనిపించింది, అలాగే నీకు ట్రీట్ ఇద్దామని. ఏంటి మనం చిన్నపిల్లలమా రోజు కలవడానికి, గంటలు గంటలు ఫోన్ మాట్లాడడానికి? అయినా రోజు ఎక్కడ కలిసాం? 1 వీక్ అయింది తెలుసా మనం కలిసి. అవును, నీ మ్యూజిక్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయి. హాయ్ రా. హాయ్ రా. హాయ్. సరే నువ్వు వెళ్ళు, వీడితో మాట్లాడాలి.
ఏంటి అప్పుడేనా? వెళ్ళిపోమని చెప్పా కదా, ఇరిటేట్ చేయకు. నీకి బిల్ పే చేసి వెళ్ళు. సరే. కూర్చో. యారా ఈ పిల్లలు ఇంకా వదలలేదా? ఆ తర్వాత కానీ ఈరోజు ఎడ్డింగ్ వేస్తున్నావు. టీం సంగతి పక్కన పెట్టు, నువ్వు లాస్ట్ మ్యాచ్ అమౌంట్ ఇస్తేనే ఈసారి బెట్ వేయాలంటున్నారు. ప్రతిసారి ఇస్తున్నాం కదా, ఈ ఒక్కసారి కాగలేరా? ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? ఉన్న డబ్బులతో బిల్ పే చేశాను. దగ్గరలో బస్ స్టాప్ ఉన్నా బాగుండేది. ఫ్రీ బస్ ఎక్కైనా పోతుండే. 200 అయ్యి టిప్ యాడ్ చేయొచ్చు కదన్నా. అఖిల్ గారు, మీరేంటి ఇక్కడ? మా పాకెట్లో డబ్బులు నిండాలంటే మేము ఇలా రోడ్ల మీద తిరగాలండి. అవును, మీరేంటి ఇక్కడ? బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఓహ్, ఎక్కడా మహానుభావుడు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అవును, ఆ డబ్బులేదో మీ బాయ్ ఫ్రెండ్ని అడగచ్చు కదా. చిచ్చి, బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకునే టైప్ కాదండి నేను. ఓహో, మరి ముక్కు మొహం తెలియని వాడి దగ్గర డబ్బులు తీసుకునే టైపా? అంటే అది డబ్బులు ఇచ్చి నేనేమో ఇలా రోడ్ల మీద కష్టాలు పడుతూ, డబ్బులు తీసుకునే మీరేమో కాఫీ షాపులు, రొమాన్స్లు, డేట్లు. బాగుందండి, చాలా బాగుంది. ఏంటండి ప్రతిసారి డబ్బులు తీసుకున్నా అని ఓ నసపెడుతున్నారు? ఇచ్చేస్తానులేండి మీ డబ్బులు. ఇచ్చేస్తారైతే ఇచ్చేయండి, ఇప్పుడు ఇచ్చేయండి. ఇవ్వండి. ఇప్పటికిప్పుడు అంటే ఇవ్వలేరు కదా. నాకు ఒక 2 days టైం ఇవ్వండి, రిటర్న్ చేసేస్తా. సర్లేండి, నేను వెళ్తా. ఒక నిమిషం. ఇప్పుడు కాఫీ బిల్ మీరే పే చేశారు కదా. మీ ఫోన్ పోచాను కదా, డబ్బులు కూడా లేవు కదా. ఇప్పుడు డ్రాప్ కూడా నేనే చెయ్యాలి కదా. ఒకవేళ నేను ఇక్కడ రాకపోయింటే మీ పరిస్థితి ఏంటండి? అక్కడ బిల్ పే చేసి ఇక్కడ ఇబ్బంది పడే బదులు ఆ బిల్ ఏదో మీ బాయ్ ఫ్రెండ్నే పే చేయమనచ్చు కదండి. బాగోదేమో అండి. బాగోదా? అది నిజంగా నీ బాయ్ ఫ్రెండేనా? అయ్యో, నిజంగా నా బాయ్ ఫ్రెండేనండి. మాది చాలా సిన్సియర్ లవ్. సంతోషం అండి. కాఫీ షాప్లో రొమాన్స్లు ఆడుతోని, పికప్లు డ్రాప్లు నాతోని. ఏంటండి? ఏం లేదులేండి, ఎక్కండి, డ్రాప్ చేస్తాను. పదండి. సరే అండి లేడీస్. అవునండి, మీరు నెలకు ఎంత సంపాదిస్తారు? మీరు చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగారు అనుకుంటున్నారు కదా. నా బండి ఎక్కిన రోజుకి 100 మందిలో 20 మంది ఇదే క్వశ్చన్ అడిగి చంపుతారండి. అసలు మేము ఎంత సంపాదిస్తే మీకెందుకండి? అదేదో లంచాలు తీసుకొని జాబ్ సంపాదించిన అడిగినట్టు అడుగుతారు. నాకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? క్యాజువల్గా అన్నానండి. క్యాజువల్, రోజుకు ఒకటి అడిగితే క్యాజువల్, కానీ 20 మంది అడిగితే కాలుద్ది. మీకు అంతగా మాట్లాడడానికి ఏం లేకపోతే వెనక ఖాళీగా కూర్చొని మొత్తం హైదరాబాద్ అంతా చూడండి, ఎవరేం అడగరు. అంతేగాని బండి ఎవరు తీస్తారు, ఎంత పెట్రోల్ కొట్టేస్తారు, ఎంత సంపాదిస్తారు, అవును మీ బండికి ఏ టైర్ ఇస్తారు, ఇవి కాదు మీరు అడగాల్సిన క్వశ్చన్లు. సారీ. ఊరికే సోది పడతారు, సోది. 10,000 ఇవ్వను, అప్పుడు చెప్తా. ఏం వండుతున్నావు డాడీ? ఇంకేం వండుతాను, నాకు బాగా వచ్చిన చికెన్ కర్రీ వండుతున్నాను. డాడీ చేపట్టు. అబ్బా, సూపర్ ఉంది డాడీ. అవునా? నీ చేత్తో ఏది చేసినా చాలా బాగుంటుంది. నేను ఇంకా కూరలో సాల్టే వేయలేదు. ఏం కావాలి? నాతో నీకు ఇది అవసరం ఉంది, ఏంటో చెప్పు.
డాడీ నాకు 10,000 కావాలి. ఎందుకు డాడీ చేతుకున్న 10,000 సరిపోలేదా ఆ? జోక్ కాదు, సీరియస్గానే 10,000 కావాలి డాడీ. నేను సీరియస్గానే అడుగుతున్నాను దేనికి అని. సౌమ్య ఉంది కదా, దానికి ఎగ్జామ్ ఫీజు కట్టాలంట. ఏ వాళ్ళ డాడీ అకౌంట్లో డబ్బులు లేవా? డాడీ వంట చేయడం కంటే అబద్ధం చెప్పడం చాలా కష్టం. నీకు అబద్ధం చెప్పడం రాదు కానీ నిజం చెప్పు. నిజం చెప్తే పక్కా ఇస్తా. ఉం? ఛీ, ఓకే. సాల్ట్ వేయలేదు కదా? హలో. ఒసే చెప్పే. నాకు చిన్న హెల్ప్ కావాలి. చెప్పు. అది ల్యాక్ చేయకుండా చెప్పు, నేను చాలా టైర్డ్గా ఉన్నా. అర్జెంటుగా నాకు 10,000 కావాలి. ఏంటి ఆ నవీన్ గాడికి ఇవ్వడానికా? నా దగ్గర లేవు. అబ్బా అది కాదే, నాకే అవసరం ఉన్నాయి. అవునా? ఆ అవసరం ఏంటో చెప్పవా? కన్విన్స్ అయితే ఇస్తా. అలా అఖిల్ దగ్గర తీసుకున్నా, ఇప్పుడు అతనికి రిటర్న్ ఇవ్వాలి. స్టోరీ బాగుంది, నమ్మనులే. కానీ ఎందుకో ఆ నవీన్ గాడికి ఇవ్వడానికేమో అని కొంచెం డౌట్ వస్తుంది. ఒక పని చేయి, ఆ అఖిల్ని నా దగ్గరికి తీసుకొని రా, అప్పుడు ఇస్తా. ఇంత అనుమానం ఏంటి నా మీద? నా అనుమానం నీ మీద కాదు, ఆ నవీన్ గాడి మీద. సరే తీసుకొస్తా, చూసి నమ్మకం వచ్చాకే ఇవ్వు, సరేనా? సరే. నా మొహం చూస్తారేంటండి? డబ్బులు ఇస్తానని రమ్మన్నారు కదా. ఈ అక్క ఎవరు? వచ్చినప్పటి నుంచి పైనుంచి కింద సిటీ స్కాన్ చేస్తుంది. నువ్వేం చేస్తుంటావు? ర్యాపిడో చేస్తుంటాలేండి. చూడడానికి అలా లేవే. అంటే ఏంటండి? ర్యాపిడో చేసేవాళ్ళు ఇలానే ఉండాలనే పర్టికులర్ రూల్ ఏమైనా ఉందా? అంటే మేము మాత్రం నీట్గా స్టైల్గా ఉండకూడదా? అసలు మన పెద్దోళ్ళు ఏమన్నారో తెలుసా? పెద్దవాళ్ళు ఏమన్నారు? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నారు. అంటే ఎంత లేబర్ పనులు చేస్తే అంత డిగ్నిటీగా ఉండాలన్నమాట. ఓ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఇది కాదు. ఏదో ఒకటిలేండి, మా ఇష్టం వచ్చింది మేము పెట్టుకుంటాం. ఆయన ఏంటి ఇంటర్వ్యూలు? డబ్బులు ఇస్తానని చెప్పి ఇస్తే వెళ్ళిపోతాం. ఒసేయ్ ఏంటి క్వశ్చన్స్? హలో, ఉంటే నేను ఇవ్వు, లేదంటే లేదు. రైట్ క్యాన్సిల్ చేసుకో. సరే, సెండ్ చేస్తా. ఇచ్చేస్తుందండి. చేసే చూసుకో. అదేదో నాకే డైరెక్ట్గా పంపించవచ్చు కదా. వచ్చాయి, థ్యాంక్స్. సరే సరే, నేను వెళ్తున్నా, నాకు చాలా వర్క్ ఉంది. వెళ్ళిపోయిందా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయింది. సరే, డబ్బులు పంపండి. ఒక్క నిమిషం అండి, చిన్న కాల్ ఉంది, మాట్లాడేసి వస్తాను. త్వరగా రండి, వెళ్ళాలి. ఓకే అండి, అలాగే. హలో. హాయ్ నిక్కీ. చెప్పు. ఏం చేస్తున్నావు నిక్కీ? ఏం లేదు, చెప్పు. అవునా, సరే కానీ ఒక 10K ఉన్నాయా? 10Kనా? అంటే అది డాడీని హాస్పిటల్ తీసుకొచ్చా, కొంచెం అమౌంట్ తక్కువ ఉన్నాయి, పైగా నా క్రెడిట్ కార్డ్ కూడా వర్క్ అవ్వట్లేదు. అంకుల్ ఎప్పుడు వచ్చారు? మొన్న కలిసినప్పుడు చెప్పలేదే. హెల్త్ బాగాలేదని ఈరోజు మార్నింగ్ వచ్చాడు. అయ్యో అవునా? ఏ హాస్పిటల్? నేను కూడా వస్తా. అయ్యో నువ్వెందుకు రావడం? ఆ 10K పంపించావనుకో నేను తీసుకుంటా. రేపు ఎట్లాగో మార్నింగ్ నేను కాల్ చేస్తా కదా, రేపు వచ్చి చూడు. ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు? అది కూడా కరెక్టే. పంపిస్తున్నావా? 10K అంటే నాన్న కాబట్టి అడిగా. సరే పంపిస్తా. సరే. హలో, పంపించా చూడు.
వచ్చాయి నీకు. సరే రేపు కలుద్దాం. సరే సరే సరే, నేను రేపు మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ బాయ్ బాయ్. రేయ్, తను ఏదో చెప్తున్నట్టుందిగా. హే రైట్ రా, ఈ రోజుకి డబుల్ సెట్. స్ట్రాంగ్ టీం ఏంటో చూడు, వేసేద్దాం. మరి రేపు తను కాల్ చేస్తే? నేను చూసుకుంటా లేరా. అన్నా ఎంతైంది? లేట్ ఏంటండి, డబ్బులు పంపించుకుందాం మళ్ళీ. పంపిస్తే నేను వెళ్తాను, ఇప్పటికే లేట్ అయింది. మీ డబ్బులు ఆ, నా డబ్బులే ఇస్తానని ఇక్కడ రమ్మన్నారు. గుర్తుందండి. ఓ గుర్తుందా, మర్చిపోయారేమో అనుకున్నాను. పంపించండి. నాకు ఒక 1 వీక్ టైం ఇస్తారా? రిటర్న్ చేస్తాను. అదేంటండి, ఇప్పుడే డబ్బులు ఇస్తానని చెప్పారు కదా. ఇందాకుండే, ఇప్పుడు లేవు. లేవా? లేవేంటి? నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, నేను రిటర్న్ చేసేస్తాను. అది కాదండి, మీరు ఇప్పుడు ఇస్తాననే రమ్మన్నారు కదా. అంటే ఇప్పుడు లేవు. మీరు డబ్బులు ఇస్తానని చెప్పి వచ్చిన రైలు కూడా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉన్నాను చూడండి. నాది బుద్ధి తక్కువ. అయ్యో సారీ అండి. సరే, డ్రాప్ చేస్తా పదండి. పర్లేదండి, నేను వెళ్ళిపోతాను. లేట్ అయింది, ఒక్కరే వెళ్తారు. డ్రాప్ చేస్తా పదండి. హలో నవీన్, చెప్పు నీకు. ఇక్కడ బస్సులేవి రావట్లేదు, చాలా లేట్ అయిపోయింది. ర్యాపిడో బుక్ చేసుకో. ఈ టైంలో సేఫ్ కాదేమో. మరి ఈ టైంలో నేను బయటికి రమ్మన్నాడు, ఇప్పుడు నాకు కాల్ చేసి డ్రాప్ చేయమని అడుగుతున్నావు. నీ ఇష్టం, ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపో, నేను వర్క్లో ఉన్నా. అది కాదు. లేట్ అయింది, ఒక్కరే వెళ్తారు. డ్రాప్ చేస్తా పదండి.